తర్వాత నేను కూడా ఆలోచన చేసిన ఎటు ఇది భయ ఎన్నిక అంతో ఎంతో స్పెషల్ ఫోకస్ అనేది మనం చెప్పకపోయినా వస్తుంది, అటెన్షన్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా మనం ఇప్పటికైతే 4 ఏళ్ళు అయితే 100% అధికారంలో ఉంటాము. ఈ 4 ఇయర్స్లో ఏదన్నా ఒక చిన్న అవకాశం దొరికినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని స్ట్రెంథన్ చేసేదానికి నాకు అవకాశం స్టెప్ కూడా అదే నాంది. అందులో ఇది ద 7 మండల్స్ మాకు ద వీకెస్ట్ మండలం మాకు వచ్చిన ఓట్లు. ఓకే, కాబట్టి ఇక్కడ నేను ప్రచారం చేసి కొందరిని ఇప్పుడు అధికార పార్టీ అంతా మాకు ఉంటాయి, వాళ్ళ గ్రీవెన్స్ కొన్ని క్లియర్ చేయడం, ఇంకా మిగతాటి ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తా పోతే మాకు ఏదన్నా మంచి రెస్పాన్స్ వచ్చి ఈ మండలంలో కన్నా ఒక రకంగా అంటే 25లో ఉన్నాము, ఎంత పెరిగినా మార్పే కదా. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు. సపోజ్ ఏదన్నా మనము సక్సెస్ అయిందంటే అది స్టేట్ వైడ్ వాడుతుంది. ఈ అడ్వాంటేజ్ని నేను ఎందుకు తీసుకోకూడదు? అంటే నాలో కూడా ఇక్కడ పార్టీని డెవలప్ చేసే ఒక మంచి అవకాశం నాకు వచ్చింది. ఈ ఆపర్చునిటీని మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఆ విషయం మీ నాయకుడికి చెప్పారు, పార్టీ పెద్దలకు చెప్పడం, వాళ్ళు 2-3 days టైం తీసుకొని ఓకే మీ ఆలోచన బాగుంది ఏదైనా గో హెడ్ అని చెప్పడం, అది ఈ రకంగా ఈ ఎలక్షన్ వచ్చిందని కారణం.